ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎక్కడ చూసినా మనకి ఏఐ అని బాగా వినిపిస్తుంది. అసలు ఈ ఏఐ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఇయర్ 1950 ఎలాన్ ట్యూరింగ్ అనే ఒక బ్రిటిష్ మ్యాథమెటిషియన్ అండ్ కంప్యూటర్ సైంటిస్ట్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఒక కంప్యూటర్ మనిషిలా ఆలోచించగలుగుతుందా, ఒకవేళ ఇలా ఆలోచించగలిగితే ఎలా ఉంటుందని ఒక టెస్ట్ చేయాలనుకున్నారు. ఆ టెస్ట్ పేరే ట్యూరింగ్ టెస్ట్. ఈ టెస్ట్ ఏంటి అంటే ఒక హ్యూమన్ని ఒక కంప్యూటర్తో అలాగే ఒక హ్యూమన్తో ఇంటరాక్ట్ చేస్తారు. ఏది కంప్యూటర్ ఏది హ్యూమన్ అని ఆ పర్సన్ గెస్ చేయకుండా ఉంటే ఆ టెస్ట్ పాస్ అయినట్టు. కానీ 1950లో డిజిటల్ కంప్యూటర్స్ ఇంకా డెవలప్మెంట్లో ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఈ టెస్ట్ని ప్రాక్టికల్గా చేయడానికి ఆ టైంలో కుదరలేదు. 1956లో జాన్ మెకర్టీ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనే ఒక కొత్త టర్మ్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 1966లో ఎలిజా అనే ఒక ఫస్ట్ చాట్ బాట్ ని బిల్డ్ చేశారు. ఈ చాట్ బాట్ తో నార్మల్ కాన్వర్జేషన్ చేయొచ్చు. ఇదే ఫస్ట్ బిల్డ్ చేసిన చాట్ బాట్. అప్పటి నుంచి ఇలా ప్రతి సంవత్సరం ఏఐ మీద రీసెర్చ్ జరుగుతూ వచ్చింది. 1997లో ఐబిఎం కంపెనీ డీప్ బ్లూ అనే ఒక ఏఐని బిల్డ్ చేసింది. ఈ ఏఐ అప్పటికే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా ఉన్న రష్యాకి చెందిన గ్యారీ క్యాస్ప్రో అనే ఒక చెస్ ఛాంపియన్ ని కాంపిటీషన్ లో ఓడించింది. ఈ అచీవ్మెంట్ తో ఏఐ అంటే వరల్డ్ మొత్తానికి ఒక పెద్ద అటెన్షన్ వచ్చింది. ఇలా ఎవ్రీ ఇయర్ సెవరల్ చాట్ బాట్స్ మార్కెట్ లో రిలీజ్ అవుతూనే వచ్చాయి. 2015లో ఎలాన్ మస్క్ అండ్ శామ్ ఆల్ట్మాన్ కలిసి ఓపెన్ ఏఐని స్టార్ట్ చేశారు. ఈ ఓపెన్ ఏఐ గోల్ ఏంటి అంటే ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక మనిషిలాగే మనిషిలాంటి క్యాపబిలిటీస్ ఉన్న ఏఐని బిల్డ్ చేయడం. ఓపెన్ ఏఐ స్టార్ట్ అయిన 2 ఇయర్స్కి అంటే 2017లో గూగుల్ కంపెనీలో ఉన్న గూగుల్ బ్రెయిన్ టీమ్, ఈ టీమ్ని లీడ్ చేస్తున్న మన ఇండియాకి చెందిన ఆశిష్ వాశ్వాని అండ్ హిస్ టీమ్ ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. ఆ పేపరే అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఈ రీసెర్చ్ పేపర్లో ట్రాన్స్ఫార్మర్ మోడల్ అనే ఒక కొత్త మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ మోడలే మోడర్న్ ఏఐకి బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ మోడల్ని బేస్ చేసుకుని 2018లో జీపీటీ అనే ఒక ఏఐని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. 2018 నుంచి 2020 వరకు బర్ట్ అని, జీపీటీ 2, జీపీటీ 3 ఇలా జీపీటీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలా 2022లో మనందరికీ ఇప్పుడు బాగా తెలిసిన చాట్ జీపీటీ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయింది. ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ చాట్ జీపీటీ మార్కెట్లోకి రిలీజ్ అయిన 5 డేస్లో 10 lakhs పీపుల్, అలాగే 2 monthsలో 10 crores పీపుల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. యాప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్గా ఈ చాట్ జీపీటీని చెప్పొచ్చు. అలా 2022 నుండి వితిన్ 2 ఇయర్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్, బిజినెస్ పీపుల్, అలాగే స్టూడెంట్స్ ఈ చాట్ జీపీటీని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్నారు. ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న చాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమినై, అలాగే గ్రాక్ ఏఐ, వీటన్నిటిని ఎల్ఎల్ఎంస్ అంటారు. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇవి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం అడిగిన క్వశ్చన్స్కి టెక్స్ట్ రూపంలో మనకి ఆన్సర్ ఇస్తాయి. ఫ్యూచర్లో ఏజీఐని అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి చాలా కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ చాలా రీసెర్చ్ చేస్తున్నాయి. సో దట్స్ ఇట్. ఈ వీడియోతో ఏఐ ఎలా స్టార్ట్ అయిందనే ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. DS Programmer activated. Hit subscribe.